ఓం గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర. రచన స్వామి చిరంతనానంద. దేవీ సాన్నిధ్య సాక్షాత్కారాలు. తన నియమనిష్టలతో సాధన అనుభవాలతో అతి నిరాడంబరంగా జీవిస్తున్న శ్రీరామకృష్ణ ఉనికి అచిరకాలంలోనే మధురనాథను అనిర్వచనీయ రీతిలో ఆకర్షించింది. రాణి రాస్మణికి సర్వవిధాల చేదోడు వాదోడుగా ఉన్న అతను కాళికాలయంలో శ్రీరామకృష్ణను ఏదో ఒక సేవలో నియోగించడానికి అభిలషించాడు. ఆ విషయం రామకుమార్తో ప్రస్తావించాడు. కానీ తన తమ్ముని చిత్తవృత్తి అపూర్వమైనదని, అత్యంత స్వాతంత్ర్యప్రియుడైన అతను కొలువులో బద్ధుడై ఉండడానికి ఇష్టపడడని రామకుమార్ చల్లగా విశదపరిచాడు. ఇలా ప్రతికూల సమాధానం పొందిన మధురబాబు తాత్కాలికంగా తన ఉద్దేశాన్ని లేదా ప్రయత్నాన్ని విరమించినప్పటికీ తన అభిలాష నెరవేర్చుకోదగిన అవకాశానికై వేచి ఉన్నాడు. కాళికాలయ ఆవరణలో శ్రీరామకృష్ణులు ఒకరోజు తాను రూపొందించిన శివ విగ్రహాన్ని తన్మయుడై ఆరాధిస్తూ ఉండగా సమీపంలో వస్తున్న మధుర్ విగ్రహ దివ్య సౌందర్యానికే కాక ఆరాధకుని తన్మయత్వానికి కూడా ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహం రూపొందించింది శ్రీరామకృష్ణులే అని పిదప మధుర్ తెలుసుకుని దాన్ని తనకు ఇవ్వమని కోరాడు. ఆయన వద్ద నుండి పుచ్చుకున్నాడు కూడా. కాళికాలయంలో శ్రీరామకృష్ణుల సేవను ఏదో ఒక రూపంలో పొంద విశేష అభిలాషతో మధుర్ మళ్లీ రామకుమార్ను సమీపించాడు. కానీ మళ్లీ వ్యతిరేక సమాధానమే ఎదురైంది. శ్రీరామకృష్ణుల పట్ల ప్రగాఢ ఆసక్త చిత్తుడైన అతని అభిలాష మరింత ప్రబలమైంది. కాళికాలయంలో తనను సహాయ అర్చకుడిగా నియుక్తిని చేయడానికి మధుర్ తనపై కన్నువేసి ఉన్నాడని శ్రీరామకృష్ణులు ఎలాగో గ్రహించి సాధ్యమైనంత వరకు అతని కంటపడకుండా తప్పించుకుని తిరగసాగారు. అఖండ త్యాగ వైరాగ్యాలను పూని స్వీయ మార్గంలో భగవత్ సాక్షాత్కారం పొందడం కంటే కర్తవ్యం మరొకటి లేదు అనే దృఢనిశ్చయమే ఆయన ఈ కార్యవిముఖతకు ముఖ్య కారణం. కానీ కాళికాలయ ప్రాంగణంలో వసిస్తున్న అతను ఎంతకాలం మధురబాబు కంటపడకుండా ఎదురుపడకుండా ఉండగలడు? తన మేనత్త అంటే తండ్రి చెల్లెలు, తన మేనత్త దౌహితుడు, ఆలయంలో ఏదైనా ఉద్యోగం సంపాదించుకునే నిమిత్తం అక్కడికి వచ్చి ఉన్నవాడు, తనకు ఇక ముందు 25 సంవత్సరాల పర్యంతం తోడునీడగా వర్తింపనున్నవాడు అయిన హృదయ్. ఆయన పూర్తి పేరు హృదయరామ్ ముఖోపాధ్యాయ్. హృదయ్తో శ్రీరామకృష్ణులు కాళికాలయంలో మాట్లాడుతూ ఉండగా మధుర్ చూసి శ్రీరామకృష్ణులు అక్కడి నుండి వెళ్ళిపోకముందే కబురు పంపారు. మధుర్ను కలుసుకోవడానికి అతను సంశయిస్తుంటే హృదయ్ కారణం అడిగాడు. అందుకు ఆయన కలుసుకుంటే అతను నన్ను కొలువు చేయమంటాడు అని చెప్పాడు. ఆ జవాబు విన హృదయ్, కానివ్వు, దాంట్లో బాధే ఉంది, సౌమ్యుడు పుణ్యాత్ముడు అయిన ఆయన వద్ద అంటే ఆలయంలో కొలువు చేయడం వల్ల అగౌరవమేముంది అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: పరాధీనుణ్ణై జీవించడానికి ఇచ్చగించను. అంతేగాక దేవి అమూల్యాభరణాలను భద్రపరుస్తూ స్వాధీనంలో ఉంచుకోవడం ఎంతో బాధ్యతాయుతమైన కార్యం కదా. అది నాకు మనోవ్యాకులత కలిగిస్తోంది. ఆ బాధ్యతను నువ్వు అంగీకరించే పక్షంలో మధురబాబు కోర్కెను సమ్మతించగలనేమో. ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు ఉద్యోగార్థమే అక్కడికి వచ్చిన హృదయ్ వెంటనే అందుకు అంగీకరించాడు. శ్రీరామకృష్ణుల సమ్మతికి మధురు పరమానందభరితుడయ్యాడు. రామ్కుమార్ శ్రీరామకృష్ణులకు హృదయ్ సహాయకునిగా నియుక్తుడైనాడు. శ్రీరామకృష్ణులు దేవి భూషణ అలంకారాదుల పనిని స్వీకరించారు. శ్రీరామకృష్ణులు ఇలా కాళికాలయ సేవా వినియుక్తులై తర్వాత రాణి రాస్మణికి మధురబాబుకు ఆయన పట్ల గౌరవం ఇనుమడించడానికి దోహదం చేసిన ఒక సంఘటన జరిగింది. రాధా గోవిందాలయ అర్చకుడైన క్షేత్రనాథ్ శ్రీకృష్ణ విగ్రహాన్ని పవళింపు మందిరానికి తీసుకుపోతూ చలవరాతి తిన్నెపై కాలు జారి పడ్డాడు. విగ్రహం కాలొకటి విరిగింది. పాపం, తక్షణమే అతన్ని అర్చకత్వం నుండి తొలగించి వేశారు. విగ్రహం విరిగిపోవడం అపశకునంగా ఎంచి రాణి రాస్మణి ఎంతో వ్యాకులత చెందింది. తదుపరి కర్తవ్య నిర్ణయార్థం పండిత సమావేశం ఏర్పాటు చేయించింది. భగ్న విగ్రహాన్ని అర్చించడం శాస్త్రవిరుద్ధమని, దాన్ని గంగార్పితం చేసి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని పండితులు తీర్మానించారు. కొత్త విగ్రహ నిర్మాణానికి వెంటనే ఆదేశాలు ఇవ్వబడ్డాయి. కానీ తాను అంతవరకు అర్చిస్తూ ఉన్న విగ్రహాన్ని గంగపాలు చేయడానికి భక్తురాలైన ఆవిడ మనసు ఒప్పనంది. ఈ విషయంగా మధుర ప్రేరణతో ఆమె శ్రీరామకృష్ణులను సంప్రదించింది. జరిగిందంతా విని శ్రీరామకృష్ణులు అతీంద్రియావస్థలో ఇలా పలికారు: పండితుల నిర్ణయం హాస్యాస్పదం. ప్రమాదవశాత్తు రాణిగారి అల్లుడి కాలు విరిగితే అతన్ని విడిచిపెట్టి అతని స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తుందా లేదా చికిత్స చేయిస్తుందా? ఇక్కడ అదే విధానం అవలంబించడం సముచితం. విగ్రహాన్ని బాగు చేయించి యథాప్రకారం పూజలు కొనసాగించండి. ఈ అద్భుత పరిష్కారాన్ని విని పండితులు దిగ్భ్రాంతులయ్యారు. ఎన్ని శాస్త్రాలు తలకిందులుగా ఒప్పజెప్పగలిగినప్పటికీ, ఎన్ని ధర్మాలు ఏకరో పెట్టగలిగినా
శాస్త్ర హృదయాన్ని, ధర్మసూక్ష్మాన్ని గ్రహించగల పండితులు ఎందరున్నారు? ధర్మసూక్ష్మాన్ని తన నిర్మల అంతఃకరణమనే సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించిన శ్రీరామకృష్ణుల సరళాతి సరళమైన ఈ సమాధానానికి పండితులు మొదట పెదవిరిచారు. కానీ చివరకు అదే సరైన మార్గం అని శిరసావహించడం జరిగింది. రాణి ఆనందానికి మేరలేదు. ఇదివరకే శ్రీరామకృష్ణుల శిల్ప నైపుణ్యానికి నిదర్శన చూసి ఉన్న ఆమె విగ్రహాన్ని బాగుచేయమని ఆయనే కోరింది. ఎందరెందరి ఘోర సంసార దుఃఖ భగ్న హృదయాలను తన ఉపదేశామృత వచనాలతో చక్కబరుస్తున్న ఆ దివ్యశిల్పి సమ్మతించి విగ్రహానికి విరుపు ఎక్కడ ఏర్పడిందో కనపడకుండా ఉండేటట్లు అద్భుతంగా కాలు అతికించారు. మధురబాబు కోరిక మేరకు రామకుమార్ ప్రేరేపించగా శ్రీరామకృష్ణులు సమ్మతించి రాధా గోవిందాలయ అర్చక బాధ్యతను స్వీకరించారు. ఏ కొలువుకు ఇష్టపడక శ్రీరామకృష్ణులు ఇదివరకు ఎంత సంకోచించారో ఆ కొలువే ఆయన ఆత్మ సామ్రాజ్య లక్ష్మీ మందిర ద్వారం అయింది. పూజకు కూర్చోగానే బాహ్యలోకాన్ని మరిచిపోయేవారు. పూజాదులను తిలకింపవచ్చే వారి ఉనికి ఆయనకు తెలిసేది కాదు. అంగన్యాస కరన్యాసాలు ఆచరించేటప్పుడు శరీరంలోని ఆయా భాగాల దివ్యకాంతులలో మంత్రాక్షరాలను దర్శించేవాడిని అని కాలాంతరంలో ఆయన శిష్యులకు తెలిపేవారు. నియమిత విధానాన్ని అనుసరించి రం అనే బీజమంత్రం ఉచ్చరిస్తూ చుట్టూ జలం ప్రోక్షిస్తూ జ్వాలావలయం ఏర్పడి ఉన్నట్లు భావించేటప్పుడు ఆయనకు తాను నిజంగా జ్వాలావలయం నడుమ ఉన్నట్లు, ఆ జ్వాల తనను, పూజాస్థలాన్ని సమస్త దుష్ట సంపర్కాల నుండి సంరక్షిస్తున్నట్లు అనుభూతి అయ్యేది. యోగశాస్త్రమైన కుండలిని విజృంభణం సైతం ఆయనకు అనుభూతం కాజొచ్చింది. పూజా సమయంలో ఆయన ముఖమండలాన వెలుగొందే అలౌకిక తేజం, ఆయన ధ్యాన నిమగ్నత, ఆ దివ్య వ్యక్తిత్వ నిర్మిత పవిత్రతతో స్పందిస్తూ ఉండే ఆ వాతావరణం, ఇవన్నీ వేదశాస్త్ర వర్ణిత సనాతన బ్రాహ్మణత్వం అక్కడ మూర్తిభవించి ఉన్నట్లు చూపర్లకు తోపిస్తూ ఉండేది. ఈ విధంగా శ్రీరామకృష్ణులు అర్చకత్వము పరస్పరం వరించి ఉన్నట్లు భాషించగా ఆయన తన నూతన ఉద్యోగంలో సర్దుకుని తక్కిన విషయాలన్నీ మర్చిపోయారు. సోదరుడు మనోపరివర్తనం చెందాడని రామకుమార్ ముందు సంతృప్తి పడ్డా క్రమంగా శ్రీరామకృష్ణుల ఏకాంత వాసానురక్తిని, అభివృద్ధిగాంచుతున్న ఆయన సంసార విరక్తిని చూసి ఆందోళన చెందాడు. తరుణం ఏతించగానే కాళికార్చనను సోదరుడు స్వయంగా నిర్వహించడానికై సాంగోపాంగంగా ఆయనకు నేర్పాలి అని రామకుమార్ సమకట్టాడు. శ్రీరామకృష్ణులు సమ్మతించి అందుకైన మంత్రోపదేశాన్ని నిశ్చయించుకున్నారు. శక్తి ఉపాసన ధురీణుడు, మహనీయుడు అని ప్రసిద్ధిగాంచిన కేనారాం భట్టాచార్యుని వద్ద ఉపదేశం పొందారు. మంత్రం చెవిన పడగానే భక్తి పారవస్యంలో ఒక కేకపెట్టి గాఢ ధ్యానంలో మునిగిపోగా అది చూసి గురువుగారు నిశ్చేష్టుడయ్యారట. మహనీయ గురు శిష్య మంత్ర సంయోగంలో కలగని మహాఫలాలు ఏమున్నాయి? అప్పటి నుండి రామకుమార్ అప్పుడప్పుడు కాళికార్చనను సోదరుంచే నిర్వర్తింపజేస్తూ రాధాకృష్ణార్చన తాను చేయసాగాడు. మధురు ఒకరోజు కాళికార్చనను మీరే సాగిస్తూ ఉండండి అని శ్రీరామకృష్ణులను ఎంతగానో బతిమలాడుకోగా ఆయన అందుకు సమ్మతించారు. పెద్దవాడవుతున్న రామకుమార్ ఆరోగ్యం క్షీణింపసాగింది. కొంతకాలం వరకు తన పని హృదయకి అప్పచెప్పి విశ్రాంతి నిమిత్తం రామకుమార్ ఇంటికి వెళ్లాలనుకుని పనిపడి సమీప గ్రామానికి వెళ్లి అక్కడే మరణించాడు. రామకుమార్ మరణం శ్రీరామకృష్ణులకు మహావిషాదకరమైంది. తనకు అతి బాల్యంలోనే తండ్రి గతించినందున ఆయన పితృప్రేమాస్పదులు అయిన పెద్దన్నగారు రామకుమార్లో ఎంతో గౌరవ ప్రేమలు కలిగి ఉండేవారు. సోదరుని పట్ల రామకుమార్కు అఖండ వాత్సల్యం. అట్టి పరమాప్త సోదరుడి ఆకస్మిక మరణం ఆశనీపాతమై ఆయన హృదయాన్ని సోకింది. కానీ ఈ విషాద సంఘటనే ఆయన మానసంలో మహత్తర పరిణామం కలిగింపసాగింది. మరణం మొదలైన విషాద సంఘటనలను చూసే కదా గౌతమ బుద్ధుడు మహావిరక్తుడై తత్వాన్వేషణలో నిమగ్నుడైనాడు. ఈ మనోపరివర్తన సమయంలో కాళికాలయ సేవ ఆయన నిత్యకృత్యంగా మారింది. ఏ శుభముహూర్తంలో శ్రీరామకృష్ణులు మంత్రోపదేశం పొందారో ఆ సుముహూర్తం నుంచి కాళీమాతయే ఆయనకు అభీష్ట దైవం అయిపోయింది. వస్త్రాభరణ మాల్యాదులతో అనునిత్యం ఆయన ఆమె మూర్తిని అలంకరించేవారు. ఆయనకు ఆమె సాక్షాత్తు జగజ్జనని, సచిదానంద స్వరూపిణి. దివ్యకళా విలాసాలతో విరాజిల్లుతున్న ఆ మనోహర ప్రతిమ అపూర్వ శిల్ప నిదర్శనం అని తన మూర్తిని దర్శించుకున్న వారందరూ వక్కాణించడం పరిపాటి. దేవి మేలిమి కాశీ పట్టు చీరతో, అపాదమస్తకం దివ్యాభరణాలతో సమలంకృతయ్యి సొంపు నింపుతూ భాసిస్తూ ఉంటుంది. సహస్రదళాన్విత రజత కమలాన యోగనిద్రితై ఉన్న పరమశివుని ధవళ వక్షస్థలాన ఆమె కాళమూర్తి నిలబడి ఉంటుంది. ఆ తీరు అనిర్వచనీయం, ప్రళయ రౌద్రాకరం, ప్రేమామృతమయ మాతృస్వరూపం. దానిలో అద్భుత రీతిలో మేళనం చెంది ఉంది. ఆమె మహాశక్తి స్వరూపిణి, సృష్టి స్థితి లయకారిణి, సృజన సంరక్షణలు ఉనర్చే శాంతమూర్తి, సర్వవినాశనం ఉనర్చే భయానకమూర్తి కూడా ఆమె. ఆమె గళాన దాల్చినది కపాలహారం, మొల చుట్టూ వేలాడుతున్న ఖండిత మానవ హస్తాలే ఆమె ఒడ్డాణం.
క్రింది వామహస్తంతో ఖండిత మానవ శిరస్సు పట్టుకుని ఉంటుంది. ఈ శిరస్సు పైన పేర్కొన్న వడ్డాణం, హారం బంగారంతో చేసినవే. పై ఎడమ చేతిలో రక్తసిక్తమైన ఖడ్గం, క్రింది కుడి చేత్తో ఆమె భక్తులకు వరప్రదానం చేస్తూ ఉంటే పై కుడి చేత్తో అభయం ఒసగుతూ ఉంటుంది. ఆమె నేత్రత్రయం దుష్టులకు మహాభయంకరమైనప్పటికీ శిష్టులకు భక్తులకు ప్రేమ కటాక్ష సమంచితం. ఖడ్గ కపాలాదులు ఆమె రౌద్ర స్వభావాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆమె వరదాభయ హస్తాలు దయా స్వభావాన్ని అభివ్యక్తీకరిస్తూ ఉంటాయి. ఇలా దయా రౌద్ర సమ్మిళిత దివ్యమూర్తి అయిన ఆమె శ్రీరామకృష్ణులు అనునిత్యం అర్చించే భవతారిణి కాళీదేవి. కాళీమూర్తి తత్వాన్ని తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఇలా వచించేవారు. కాళీ పాదపద్మాల కింద శివుడు శివప్రాయుడై ఉంటాడు. కాళీ శివుణ్ణి అవలోకిస్తూ ఉంటుంది. ప్రకృతి పురుష సంయోగమే దీనిలోని భావం. పురుషుడు అకర్త కాబట్టి అతను శివప్రాయుడై ఉంటాడు. పురుషునితో చీలి ఉండడం వల్లనే ప్రకృతి జగన్మాత తన సృష్టి స్థితి లయకార్యాలను వనరిస్తోంది. ఆయనకు ఆమె సదా వర్ణనాతీత ప్రేమ స్వరూపిణి అయిన జనని, ఆనందమై, సమస్త శక్తి స్వరూపిణి, అభయప్రదాయిని. ఆయన ఆమె చరణార విందాశ్రితుడు. ఆయన విషయ విరక్తి అఖండ వైరాగ్యంగా పరిణమించింది. లౌకిక సంసర్గం కూడా ఆయనకు అత్యంత దుర్భరమైపోయింది. అపరాహ్న కాలమంతా ఏకాంతంగా గడిపేవారు. రాత్రి అందరూ నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆయన లేచి నిశ్శబ్దంగా బయటకు వెళ్ళేవారు. తెల్లవారేటప్పుడు తిరిగి వచ్చేవారు. విశేష విలాప కారణంగానో దీర్ఘకాల పర్యంత ధ్యానం వలననో కళ్ళు ఉబ్బి ఉండేవి. ఎక్కడికి వెళుతుంది ఎవరడిగినా చెప్పక తప్పించుకునేవారు. కానీ అసత్యం పలకరు. హృదయ్ ఈ రహస్యం కనుగొనడానికి సంకల్పించాడు. శ్రీరామకృష్ణుల బహు సంవత్సర పర్యంతమైన తీవ్ర తపో ధ్యాన నిష్టలకు ఆలవాలమై నేడు పంచవటి క్షేత్ర నామంతో ప్రసిద్ధమై ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న ప్రదేశం ఆనాడు దట్టమైన చిట్టెడవి, గుబురు పొదలతోనూ ముళ్ల చెట్లతోనూ ఆవృతమైన ఎగుడు దిగుడు నేల, దాదాపు సూర్యరశ్మే చోరని చీకటి కోన. దీనికి తోడు పూర్వం అది శ్మశాన వాటికై ఉన్నందువల్ల జనం ఎవరూ అక్కడికి వెళ్ళడానికి సాహసించేవారు కారు. తన ఆధ్యాత్మిక సాధనలకు శ్రీరామకృష్ణులు ఆ ప్రదేశం ఎన్నుకొని అక్కడి ఒక విశాలమైన ఉసిరిక చెట్టు కింద రాత్రులను అపరాహ్నాలను ధ్యానం నిమగ్నులై గడిపేవారు. హృదయ్ ఒకనాటి రాత్రి నిశ్శబ్దంగా శ్రీరామకృష్ణులను వెంబడించాడు. కానీ ఆ నిశీదిలో ఆయన ఈ కీకారణ్యంలో ప్రవేశించడం చూడగానే అతని గుండె జల్లుమంది. ఆయనకు భయం కలిగించడానికి రాళ్లు రువ్వాడు. కానీ నిష్ప్రయోజనమైంది. అడవిలో ఏం చేస్తున్నారు అని మర్నాడు హృదయ్ అడిగితే శ్రీరామకృష్ణులు మెల్లగా ఇలా జవాబిచ్చారు. అక్కడ ఒక పెద్ద ఉసిరి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటాను. ఉసిరిక చెట్టు కింద కూర్చుని ఎవరు ఏ కోరికతో ధ్యానిస్తారో వారికి ఆ కోరిక నెరవేరుతుంది అని శాస్త్రవచనం. హృదయ్ ఈ జవాబుతో తృప్తి చెందక తన ప్రయత్నం విశేషంగా సాగించి ప్రయోజనం లేకపోవడంతో ఒకరోజు రాత్రి ఎలాగో సాహసించి అడవిలో ప్రవేశించి ఆయన చూసి మహా ఆశ్చర్యచకితుడైనాడు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? యజ్ఞోపవిత రహితంగా పూర్తి దిగంబరులై ఒక ఉసిరి చెట్టు కింద అక్కడున్న ఉసిరి చెట్టు కింద ధ్యానమగ్నులై కూర్చునున్నారు. బాబు ఏమిటిది? కట్టుబట్టను యజ్ఞోపవితాన్ని కూడా తీసివేసేవేమిటి అని కొన్నిసార్లు కేకలు పెట్టి ప్రశ్నించగా ఆయనకు మెల్లిమెల్లిగా బాహ్య చైతన్యం కలిగి హృదయ ప్రశ్న విని ఇలా జవాబిచ్చారు. తెలీదా? ఈ విధంగా పాశముక్తుడై సాధకుడు ధ్యానించాలి. పుట్టింటి లగాయతు మనిషి గృణ అంటే రోత, లజ్జ కులం శీలం అంటే స్వభావం, భయం మానం అంటే ప్రతిష్ట, జాతి అభిమానం అనే 8 పాశాలచే బద్ధుడవుతున్నాడు. నేను బ్రాహ్మణుడను, అందరికంటే అది కూడాను అన్న అభిమానానికి చిహ్నమైన జంధ్యం కూడా పాశమవుతోంది. అమ్మను ప్రార్థిస్తున్నప్పుడు ఈ పాశాలన్నిటినీ తొలగదోసి ఏకాగ్ర చిత్తంతో ప్రార్థించాలి, ధ్యానించాలి. అందుచేత వీటిని తీసివేశాను. ధ్యానానంతరం మళ్ళీ ధరిస్తాను. హృదయ్ ఈ జవాబు విని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాక్షాత్కారం నాకెప్పుడు లభిస్తుంది? అమ్మను ఎప్పుడు దర్శించగలను? ఇదే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పాటు హృదయ స్పందనలతో పాటు నిరంతరమై శ్రీరామకృష్ణ అంతరంగాన చెలరేగుతున్న మహావాంఛ. రాంప్రసాద్, కమలాకాంత్ మొదలైన మహాభక్తులు రచించిన భక్తిపూరిత కీర్తనలు ఆయన తన్మయులై గానం చేస్తూ దేవిని ప్రార్థిస్తూ కాలం గడపసాగారు. ఆ కీర్తనలచే ఆయన హృదయంలోని ఆ భగవద్భావం పెళ్ళుబుకి పొంగి పొర్లగా తల్లిని ఎడబాసిన బిడ్డలా అమిత వేదనతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఇలా మొరపెట్టుకున్నారు. అమ్మా, ఎక్కడున్నావు? నాకు సాక్షాత్కారం ఇవ్వు. రాంప్రసాద్ నిన్ను గాంచి నీ అనుగ్రహం పొంది ధన్యుడయ్యాడు కదా, నాకు కనిపించవా? నేనంతటి నిర్భాగ్యుడనా? సౌఖ్యం, సంపద, సఖులు, భోగాలు ఇవేవి నాకొద్దు. అమ్మా, నీ దివ్యదర్శనమే నా ఏకైక ఆకాంక్ష. ఆయన కళ్ళ వెంట అశ్రువులు సంతతధారగా ప్రవహించేవి. ఇలాంటి సమయాల్లో తరచు ఆయన కేవలం అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటే ఆ విలాపాలు జన సమూహాలను ఆకర్షిస్తే
వారు ఆయన చూసి, పాపం ఈ యువకుడి తల్లి మరణించింది కాబోలు, ఎంత దీనంగా విలపిస్తున్నాడు అంటూ సానుభూతి వ్యక్తం చేసేవారు. అది భగవత్ పరితాపం అని ప్రాపంచికులకు ఎలా తెలుస్తుంది? ఇలా తీవ్ర పరితాపంలో గడిచిపోయిన ఆ దినాలను గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణులు తన శిష్యులకు ఇలా తెలిపారు. ఒక్కొక్కప్పుడు తీవ్ర భగవద్ విరహవేదనచే ముఖాన్ని నేలకేసి రాసుకోగా గాయాలై రక్తం స్రవించేది. ధ్యానంతో, ప్రార్థనలతో, భక్తి సాధనలతో రోజులు ఇట్టే నిమిషాలై గడిచిపోయేవి. నాకప్పుడు వాటిని గురించిన ఎరుకే ఉండేది కాదు. సంధ్యా సమయంలో ఆలయం నుండి శంఖ ఘంటారావాలు ఘోషింపగా పగలు గడిచి రాత్రి కాబోతుందని నాకప్పుడు స్ఫురణకొచ్చేది. ఆ ఎరుకుతో పాటు నిరాశ నిస్పృహలు నన్ను అలుముకోగా నేల మీద పడి దొర్లుతూ ముఖాన్ని నేల రాసుకుని ఇలా పెడబొబ్బలు పెట్టేవాడిని. ఓ తల్లి, మరొక రోజు నిరర్ధకంగా గడిచిపోయింది. నాకు ఇంకా నువ్వు ప్రసన్నురాలివి కాలేదు. హృదయం రంభంతో కోయబడినట్టు తోచగా నేల మీద పొర్లుతూ నేను పడే వేదనను చూసి జనం, అయ్యో పాపం, ఇతనేదో నొప్పితో బాధపడుతున్నాడు కాబోలు అనుకునేవారు. ఒక్కొక్కప్పుడు ఆయన ఆ కాళీ మూర్తి మ్రోల కూర్చుని ఇలా పలికేవారు. అమ్మా, నువ్వు ఉండడం నిజమేనా? లేకుంటే ఇదంతా కేవలం మనోభ్రాంతే, వట్టి కల్పన? నీ ఉనికి నిజమైతే నిన్ను ఎందుకు చూడలేకపోతున్నాను? పరమార్థం అభూత కల్పనేనా? గగన కుసుమమేనా? కాని వెంటనే ఆయన దైవ సాక్షాత్కారం పొందిన రాంప్రసాద్ ఆది మహనీయుల దివ్య జీవితాలను స్మరించి, వారిలా సాక్షాత్కారం పొందితేనే జీవితం అర్థవంతమై, రసవంతమై, బ్రహ్మానందమయమై విరాజిల్లుతుందని, లేకపోతే రసాభాసమై, హాస్యాస్పదమై, నిరర్థకమై, దుర్భరమైపోతుందని నిశ్చయించి భగవత్ సందర్శనార్థం తీవ్రతర పరితాపంతో తన సాధనలను మహత్తర దీక్షతో సాగించడానికి పూనుకున్నారు. లోబికి తాను కూడబెట్టిన ధనం పట్ల ఉన్న మక్కువ, పతివ్రతకు తన భర్త పట్ల ఉన్న ప్రేమ, తల్లిదండ్రులకు తమ ఏకైక కుమారుని పట్ల గల అనురాగం, ఇవన్నీ ముప్పిరిగొన్నప్పుడు ఏర్పడ్డ గాఢ ప్రేమానురాగాలు, పరితాపం ఎలాంటివో ఊహిస్తే తన భగవద్ అనురాగం, భగవత్ పరితాపం కించిత్తు గ్రహించవచ్చు అని కాలాంతరంలో ఆయన తన శిష్యులకు తెలిపేవారు. శ్రీరామకృష్ణుల అఖండ భగవత్ పరితాపం, భగవద్ ఉన్మత్తతను గురించి నా గురుదేవుడు, మై మాస్టర్ అనే తన మహోపన్యాసంలో స్వామి వివేకానంద ఇలా చాటి ఉన్నారు. ఆ మహనీయుడే నాకు ఇలా తెలిపారు. నాయనా, ఒక గదిలో కాసుల సంచి, పక్క గదిలో ఒక దొంగ ఉన్నారనుకో, దొంగ నిశ్చింతగా నిద్రపోగలడా? ఎలా ఆ గదిలో జొరబడి కాసుల సంచి చేజిక్కించుకోగలనా అని తలడిల్లిపోతుంటాడు కదా. అట్లే ఈ దృశ్య ప్రపంచానికి ఆధారభూతమైన పరతత్వం ఒకటి ఉందని, భగవంతుడనేవాడు ఒకడున్నాడని, అతను అమృతానంద స్వరూపుడని, ఆ ఆనందంతో పోల్చి చూస్తే విషయ సుఖాలని తుచ్చమైనవని స్థిర విశ్వాసం ఉన్నవాడు దానికై తీవ్ర ప్రయత్నం చేయకుండా ఉండగలడా? నిమిషమైనా ప్రయత్నహీనుడై మనగలడా? మనజాలడు. ఈ పరితాపం అతన్ని ఉన్మత్తుణ్ణి చేసేస్తుంది. ఈ దివ్యోన్మాదమే ఆ యువకుని ఆవేశించింది. ఆ సమయంలో ఆయనకు గురువంటూ ఎవ్వరూ ఏ విషయం చెప్పే వ్యక్తి లేరు. అందరూ ఆయనకు మతిపోయిందని భావించారు. ఇదే కదా లోక స్వభావం. లౌకిక విషయాలను ఎవరైనా ఉపేక్షిస్తే ఈ లోకం అతన్ని పిచ్చివాడంటుంది. కానీ ఈ పిచ్చివాళ్లే లోకంలో ఉత్తమోత్తమైన వ్యక్తులు. అభ్యుదయానికి వీరే మూల కారణభూతులు. ఇలాంటి ఉన్మాదం నుంచే మన జగత్తును ఉర్రూతలొగింపగలిగిన శక్తులు ఉద్భవించాయి. ఇట్టి ఉన్మాదం నుంచే లోకంలో మహా పరివర్తనం కలిగించే శక్తులు ఆవిర్భవిస్తాయి. అప్పటి నుండి యథాక్రమంలో పూజ చేయడం ఆయనకు అసాధ్యమైంది. ఏ విధమైన చలనం లేకుండా శిలాప్రతిమలోలా ఆయన మరొక శిలాప్రతిమలా కూర్చుండిపోయేవారు. ఒకప్పుడు పిచ్చివానిలా ప్రవర్తించేవారు, మరుక్షణంలోనే పసిబిడ్డలా ఏడ్చేవారు. పూజారంభ విహిత ధ్యాన సందర్భాన తల మీద పుష్పం పెట్టుకుని 2 గంటల సేపో నిశ్శబ్దంగా అట్లాగే కూర్చుండిపోయేవారు. నైవేద్యం అర్పించి దేవి ప్రత్యక్షంగా ఆరగిస్తున్నట్టు తదేక దృష్టితో ఆమెకేసి చూస్తుండిపోయేవారు. ఉదయం పువ్వులు సేకరించి మాలలు కట్టి గంటల తరబడి దేవిని అలంకరించేవారు. సాయం సంధ్యా సమయంలో హారతులిస్తూ వాటిని పూర్తి చేసే మాటే మర్చిపోయేవారు. ఆలయ ఉద్యోగులు ఎవరేమన్నా అనుకున్నా మధురబాబు మాత్రం ఆయన తన్మయత్వానికి ముగ్ధుడయ్యేవాడు. తన మహాలక్ష్య సాధనలో నిమగ్నుడై ఉన్న శ్రీరామకృష్ణులకు ఇతరులు తన చర్యలు చూసి ముగ్ధులైతేనేం, క్రుద్ధులైతేనేం, భూషిస్తే ఏం, దూషిస్తే ఆయనకు అన్నీ సమానమే. మహావిరక్తులైన ఆయన నిద్రాహారాలు విశేషంగా క్షీణించాయి. వక్షం, ముఖం భావోద్రేకంచే సదా ఎర్రబారి ఉండేవి. కళ్ళు తరచూ సజలపూరితాలై ఉండేవి. ఆ మహాహృదయ మదనం బ్రహ్మానందామృత ఫలప్రాప్తిని సంతరించుకునే సమయం ఆసన్నమైంది. ఆశ నైరాశ్య తరంగ డోలాందోళితమవుతున్న ఆ మానసం సాక్షాత్కార మహాప్రశాంత స్థితిని అందుకునే తరుణం ఇక క్షణంలో ఉంది. అనిర్వచనీయ ఆతితో ఆయన ఒకరోజు, అమ్మా, నిన్ను నేనంతగా ప్రార్థిస్తున్నప్పటికీ ఒకంతైనా నా మొర ఆలకింపవా? రాంప్రసాదుని ధన్యుణ్ణి చేశావు కదా, నన్ను ఎందుకు ధన్యుణ్ణి చేయవు అని మొరపెట్టుకుంటూ నిరాశ సంజనిత దుఃఖం హృదయాన్ని అలుముకోగా
జీవితం అంతం చేసుకోవడానికి ప్రయత్నించబోయారు. అంతలో అద్భుత రీతిని సాక్షాత్కారం లభించింది. ఆ మహాసంఘటన గురించి ఆయన మాటలనే వాకృచుదాం. అమ్మ దర్శనం పొందలేదని తీవ్రంగా బాధపడుతున్నాను. ఆ దారుణ వ్యధ మెలిపెట్టి తడిబట్టను పిండేట్టు నా హృదయాన్ని పిండివేసాగింది. ఈ జన్మలో నాకు ఆమె సాక్షాత్కార భాగ్యం లభించదేమో అన్న ఘోర అశాంతి, భయము నన్ను కమ్ముకున్నాయి. వియోగ తాపం దుర్భరమైంది. ఎందుకు ఈ బతుకు అనిపించింది. హఠాత్తుగా నా దృష్టి గుళ్ళోని ఖడ్గం మీద పడింది. జీవితం అంతం చేసుకోదలిశాను. పిచ్చివాడిలా అక్కడికి పరిగెత్తి ఖడ్గం పుచ్చుకున్నాను. అకస్మాత్తుగా అమ్మ అద్భుత దర్శనం కలిగింది. దేహస్మృతి కోల్పోయి నేల మీద పడిపోయాను. ఆ తర్వాత బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు స్ఫురణే లేదు. ఆ రోజు మర్నాడు ఎలా గడిచాయో ఎరుకే లేదు. కానీ అంతరంగంలో అనిర్వచనీయ ఆనందవాహిని, అంతకుముందు నేను ఎన్నడూ అనుభవించిన దివ్యానందం ప్రవహించసాగింది. అంతేకాక అమ్మ ఉనికి భాషించింది. ఆ అనుభూతిని గురించే మరొకప్పుడు ఆయన ఇలా వివరించారు. నానా భాగాలతో సహా భవనాలు, ఆలయం, నా చుట్టూ ఉన్న సమస్తం క్షణంలో అదృశ్యమైపోయాయి. ఇక ఏమీ లేనట్టు తోచింది. దేదీప్యమానమైన అనంత చైతన్య సాగరం మాత్రమే నాకు గోచరింపసాగింది. ఏ వైపు చూసినా అన్ని దిశల నుంచి ఆ దివ్య సాగర తరంగాలు గంభీర ఘోషతో నాకేసి ఉవ్వెత్తున లేచి రాసాగాయి. రెప్పపాటులో అవి నా మీద ప్రసరించి నన్ను ముంచివేశాయి. ఉక్కిరిబిక్కిరై స్మృతి కోల్పోయి క్రిందపడిపోయాను. ఈ చిద్రూప తేజస్సాగరాన శ్రీరామకృష్ణులు తన అభీష్టదైవమైన కాళీమాతను సందర్శించారా? సందర్శించినట్లే భావించాలి. ఎందుకంటే బాహ్యస్మృతి పొందగానే దీనస్వరంలో ఆయన అమ్మా అని ఉచ్చరించసాగారు. జగజ్జనని దర్శనాన్ని అవిచ్ఛిన్నంగా పొందాలి అన్నదే ఇక ఆయన నిరంతర మనోభీష్టం. భగవదనుగ్రహం కొల్లగొని కరతలామలకం చేసుకునే పర్యంతం తృప్తి పొందజాలని ఆధ్యాత్మిక యోధాగ్రేసరులు శ్రీరామకృష్ణులు. కానీ జగజ్జననికి ఆయన ముద్దుబిడ్డాడు. తన మహాభిలాషను నెరవేర్చమని ఆయన నానా విధాల ఆమెను బతిమలాడుకుంటూ ప్రార్థిస్తూ విలపించారు. అమ్మా, నన్ను అనుగ్రహించి సాక్షాత్కరించు అని ఆయన మహాపరితప్త హృదయుడై ఒక్కో సమయంలో నేల మీద పడి పొర్లాడుతూ బాష్పధారలతో నేల తడిసిపోయేటట్లు విలపించేవారు. ఈ సమయంలోని తన మనోస్థితిని గురించి కాలాంతరంలో శిష్యులకు ఆయన ఇలా తెలిపారు. జనం నా చుట్టూ రోదన చేత, ప్రార్థన చేత ఆకర్షితులై మూగినప్పుడు వారు కేవలం నీడల్లా, తెర మీద వేయబడిన బొమ్మల్లా, అంతటి కల్పిత వ్యక్తుల్లా తోచేవారు. అందుచేత వారు ఎదుట నా భావోద్రేకాన్ని కనబరచడంలో లజ్జగాని, సంకోచం కానీ కలిగేది కాదు. కానీ అమ్మ ఎడబాటు కారణంగా జనించిన దుర్భర ఆవేదనచే బాహ్యస్మృతి కోల్పోయిన మరుక్షణంలోనే నిరుపమాన తేజోమయ స్వరూపంలో వరదాభయహస్తాలతో ప్రత్యక్షమయ్యేది. ఆ భవ్యరూపం నవ్వుతూ, సంభాషిస్తూ, బుజ్జగిస్తూ, నానా విధాల బోధిస్తూ సాక్షాత్కరించేది. తర్వాత అధ్యాయం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.